వరుసగా విడుదలైన 18 కలర్ చిత్రాలు, ప్రతి చిత్రం కనీసం 4 కేంద్రాల్లో 50 రోజులు లేదా 49 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడి, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన హీరో ఇంకెవరు 'హీ మ్యాన్' శోభన్ బాబు మాత్రమే. 1973 నవంబర్ 9న విడుదలైన 'డాక్టర్ బాబు' నుండి 1976 ఫిబ్రవరి 6న విడుదలైన 'ఇద్దరు ఇద్దరే' వరకు వరుసగా 18 కలర్ చిత్రాలు, ప్రతి చిత్రం 4 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 50 రోజులు లేదా 49 రోజులు ప్రదర్శింపబడినవి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటి సినిమా 'డాక్టర్ బాబు' గుంటూరు కృష్ణమహల్ 70 రోజులు, హైదరాబాద్ వెంకటేశ్వర టీమ్ ఏసీ 61 రోజులు, విజయవాడ అప్సరా ఏసీ 50 రోజులు, రాజమండ్రి శ్యామల 49 రోజులు, నెల్లూరు కనకమహల్ 49 రోజులు. 1973 నవంబర్ 30 గంగామంగ విజయవాడ దుర్గకళామందిర్ 62 రోజులు, విశాఖపట్నం సరస్వతి 53 రోజులు, గుంటూరు నాజ్ 52 రోజులు, రాజమండ్రి అశోక, కాకినాడ కల్పన, నెల్లూరు శేషమహల్ 50 రోజులు. 1974 జనవరి 11 కన్నవారి కలలు విజయవాడ అలంకార 56 రోజులు, విశాఖపట్నం సంగీత్ ఏసీ 56 రోజులు, రాజమండ్రి ఊర్వశి ఏసీ 50 రోజులు, కాకినాడ మినర్వా 50 రోజులు మరియు మరో 8 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. 1974 ఫిబ్రవరి 15 ఖైదీ బాబాయ్ హైదరాబాద్ వెంకటేశ్వర టీమ్ ఏసీ 127 రోజులు, గుంటూరు కృష్ణమహల్ 100 రోజులు, వరంగల్ రాజరాజేశ్వరి 100 రోజులు, విశాఖపట్నం అలంకార్ 70 రోజులు మరియు మరో 10 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. 1974 మార్చి 15 కోడెనాగు కాకినాడ కల్పన 70 రోజులు, విజయవాడ దుర్గకళామందిర్ 63 రోజులు, నెల్లూరు శేషమహల్, రాజమండ్రి అశోక మరియు విశాఖపట్నం సరస్వతి థియేటర్లలో 57 రోజులు. 1974 మే 31 అందరూ దొంగలే హైదరాబాద్ సుదర్శన్ ఏసీ 100 రోజులు, విశాఖపట్నం జ్యోతి 100 రోజులు, విజయవాడ వినోద 100 రోజులు, గుంటూరు విజయ 100 రోజులు మరియు మరో 11 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. 1974 సెప్టెంబర్ 27 హైదరాబాద్ బసంత్ చక్రవాకం హైదరాబాద్ బసంత్ 62 రోజులు, విజయవాడ అలంకార 50 రోజులు, గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్, నెల్లూరు శ్రీనివాస్ మహల్, తిరుపతి రామ్రాజ్. తర్వాత 1974 అక్టోబర్ 18 మంచి మనుషులు హైదరాబాద్ సుదర్శన్ ఏసీ 105 రోజులు, విజయవాడ వినోద 105 రోజులు, గుంటూరు విజయ 105 రోజులు, రాజమండ్రి వీరభద్ర 105 రోజులు మరియు మరో 24 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. దేవుడు చేసిన పెళ్లి జనవరి 11 1975 హైదరాబాద్ వెంకటేశ్వర టీమ్ ఏసీ 104 రోజులు, వరంగల్ కృష్ణకళామందిర్ 69 రోజులు, విశాఖపట్నం రాజేశ్వరి 70 రోజులు, కాకినాడ పద్మప్రియ 54 రోజులు మరియు మరో 6 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. అందరూ మంచివారే ఏప్రిల్ 11 1975 విజయవాడ నవరంగ్ ఏసీ 55 రోజులు, గుంటూరు సరస్వతి 49 రోజులు, రాజమండ్రి స్వామి 49 రోజులు, కర్నూలు విక్టరీ 49 రోజులు. బాబు హైదరాబాద్ వెంకటేశ్వర టీమ్ ఏసీ 70 రోజులు, విజయవాడ అప్సరా ఏసీ 70 రోజులు, విశాఖపట్నం అలంకార్ 70 రోజులు, గుంటూరు కృష్ణమహల్ 70 రోజులు మరియు మరో 6 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. జీవనజ్యోతి మే 16 1975 విజయవాడ దుర్గకళామందిర్ 111 రోజులు, గుంటూరు నాజ్ 111 రోజులు, రాజమండ్రి అశోక 111 రోజులు, కాకినాడ కల్పన 111 రోజులు మరియు మరో 27 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. బలిపీఠం జూలై 17 1975 గుంటూరు నాజప్సర ఏసీ 106 రోజులు, విజయవాడ వినోద 106 రోజులు, విశాఖపట్నం సంగీత్ ఏసీ 84 రోజులు, హైదరాబాద్ బసంత్ 64 రోజులు మరియు మరో 8 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. జేబుదొంగ ఆగస్టు 14 1975 నెల్లూరు శ్రీరామ్ ఏసీ 107 రోజులు, హైదరాబాద్ సంగం ఏసీ 100 రోజులు, శ్రీకాకుళం సూర్యమహల్ 100 రోజులు, తెనాలి అలంకార్ 100 రోజులు మరియు మరో 27 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. గుణవంతుడు నవంబర్ 14 1975 హైదరాబాద్ సుదర్శన్ తక్షణం ఏసీ 50 రోజులు, విజయవాడ వినోద 50 రోజులు, విశాఖపట్నం ప్రభాత్ 50 రోజులు, నెల్లూరు శ్రీనివాస్ మహల్ 50 రోజులు. సోగ్గాడు డిసెంబర్ 19 1975 విజయవాడ అలంకార్ 131 రోజులు, గుంటూరు సరస్వతి 131 రోజులు, నెల్లూరు రాధా 119 రోజులు, కర్నూలు విక్టరీ 120 రోజులు మరియు మరో 27 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. పిచ్చిమారాజ్ జనవరి 9 1976 హైదరాబాద్ సుదర్శన్ 70 ఎంఎంఏసీ 63 రోజులు, విజయవాడ విజయ 63 రోజులు, విశాఖపట్నం జ్యోతి 63 రోజులు, నెల్లూరు శ్రీనివాస్ మహల్ 63 రోజులు మరియు మరో 8 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు. ఇద్దరు ఇద్దరే ఫిబ్రవరి 6 1976 గుంటూరు లిటిల్ కృష్ణ 105 రోజులు, హైదరాబాద్ వెంకటేశ్వర టీమ్ ఏసీ 99 రోజులు, విశాఖపట్నం అలంకార్ 76 రోజులు, కాకినాడ పద్మప్రియ ఏసీ 54 రోజులు, విజయవాడ అప్సరా 54 రోజులు. హీ మ్యాన్ శోభన్ బాబు డాక్టర్ బాబు నుండి ఇద్దరు ఇద్దరి వరకు వరుస 18 చిత్రాలు కేవలం 27 నెలల్లోనే ఉండగా, ఇప్పుడు ఇతర హీరోలలో ఎవరికి ఎన్ని వరుస చిత్రాలు కనీసం 4 కేంద్రాలు 50 రోజులు లేదా 49 రోజులు ఉన్నవో ఎంతకాలంలో ఉన్నాయో చూద్దాం. ఆ తరం హీరోలలో నటసామ్రాట్ అక్కినేనికి 5 వరుస చిత్రాలు మంచి రోజులు వచ్చాయి మే 12 1972 నుండి బంగారు బాబు మార్చి 15 1973 వరకు 10 నెలల వ్యవధిలో ఉన్నాయి. నటశేఖర కృష్ణకు 4 వరుస చిత్రాలు కేవలం 3 నెలల వ్యవధిలో, సరిగ్గా చెప్పాలంటే 91 రోజుల వ్యవధిలో ఉన్నవి. కానీ అతి తక్కువ సమయంలో కూడా హీమ్యాన్ ది రికార్డు గుణవంతుడు నుండి ఇద్దరు ఇద్దరి వరకు 84 రోజుల వ్యవధిలోనే 3 చిత్రాలు.
నటసార్వభౌమ ఎన్టీఆర్కు 4 వరుస కలర్ చిత్రాలు ఆరాధన నుండి నేరనాథ్ కాదాకల వరకు 4.5 నెలల కాలంలో ఉన్నాయి. తర్వాత తరం హీరోల్లో అతి తక్కువ సమయంలో 18 చిత్రాలు కనీసం 4 కేంద్రాలు డైరెక్ట్ ఎవరోలు ఆడినవి. 93 నెలల వ్యవధిలో గల హీరో విక్టరీ వెంకటేష్. ప్రేమించుకుందరా నుండి సంక్రాంతి వరకు. ఆ తర్వాత స్థానాల్లో నటసింహం బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు 108 మరియు 115 నెలల వ్యవధిలో. అంటే హీమ్యాన్కి 27 నెలల వ్యవధిలో ఉన్న రికార్డు మరే ఇతర సీనియర్ హీరోకు కానీ సమకాలికులకు కానీ అందులో 3వ వంతు సంఖ్య లేకపోగా తన తరువాతి తరంలో ఉన్న హీమ్యాన్ కన్నా 3 రెట్లు ఎక్కువ సమయంలో ఉండటం హీమ్యాన్ తిరుగులేని రేంజ్కు ఎదురులేని నిదర్శనం.